హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏ బిజీ డే ఇన్ మై లైఫ్‌తో పాటు కొన్ని సంక్రాంతి డీఐవైస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయండి. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ఆ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఇలా దేవుళ్ళందరినీ కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని పూజ చేసుకున్నాము. విపరీతమైన చలి. కానీ ఎలాగోలా స్వెటర్లు వేసేసుకొని ముగ్గైతే చిన్నదిగా వేసుకున్నానండి. ఇప్పుడు మీకొక డీఐవై చూపిస్తాను. ఇదేంటో గెస్ చేయండి. అవునండి. మీరు గెస్ చేసింది నిజమే. ఇదేంటంటే మనకి సోనా మసూరి రైస్ తీసుకుంటే ఈ బ్యాగ్ వస్తుందనమాట. దాన్ని కట్ చేసుకొని నేనైతే ఇలా సంక్రాంతి థీమ్ ఒకటి డిజైన్ చేశాను. పిల్లలకి చిన్న కాంపిటీషన్ ఉంది. దానికోసం అయితే అసలు హడావిడిగా ఒక 45 మినిట్స్‌లో మొత్తం చేశానంటే మీరు నమ్ముతారా? అవునండి. అసలు ఐడియాస్ ఏం రాలేదు. సడెన్‌గా చూస్తే ఈ బ్యాగ్ కనిపించిందనమాట. సో, దీంతో అయితే ఇలా కట్ చేసేసుకొని కార్డ్‌బోర్డ్‌కి స్టిక్ చేసుకొని ఇలా చేసుకున్నాను. మొత్తం ఎలా చేశానో షూట్ చేయడానికి నాకు అస్సలు కుదరలేదు. ఎందుకంటే అది కాంపిటీషన్‌కి సబ్మిట్ చేయాలనమాట. సో, అందుకనైతే హడావిడిగా చేసేసాను. ఫస్ట్ నేను ఎలా చేశాననేది జస్ట్ మీకు ఒక గ్లింప్స్ ఇస్తాను. నేను ఒక డాలర్ ట్రీలో ఒక వైట్ బోర్డ్ తీసుకొని దానికి రెడ్ పేపర్ స్టిక్ చేసుకొని మొత్తం ముగ్గు వేసేసుకున్నానండి. ఈ హౌస్ ఏంటంటే కార్డ్‌బోర్డ్‌తో చేసుకున్నాను. పైన ఏంటంటే మనకి ఐస్ క్రీమ్ స్టిక్స్ వస్తాయి కదా! వాటిలతో అయితే హౌస్ చేసుకున్నాను. అండ్ ఈ కార్ట్ కూడా అలాగే చేసుకున్నాను. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా! వాటిలతో. అండ్ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి. మ్యాచ్ బాక్సెస్ ఇలా కట్ చేసుకొని ఎంట్రన్స్‌లో స్టిక్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్నవన్నీ కూడా ప్లే డౌతో చేసుకున్నానండి. ఈ చిన్న చిన్న టాయ్స్. కొన్ని టాయ్స్ కూడా డాలర్ ట్రీలో తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా మీకు అవి కూడా నేను ప్లే డౌతోనే చేశాను. ఇక్కడ చిన్నగా కనిపిస్తున్న టాయ్స్ అన్నీ కూడా డాలర్ ట్రీలో తీసుకున్నవే. సో, ఇలాగైతే చాలా ఫాస్ట్‌గా అయితే ఈ సంక్రాంతి థీమ్ అయితే డిజైన్ చేసుకున్నాను. నా దగ్గర ఈ ఫ్లవర్స్ కూడా కొన్నున్నాయి. ఇవి ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. సో, అందుకని అక్కడక్కడ పెట్టేశాను. బట్ పెట్టిన తర్వాత కొంచెం మరీ హెవీ అనిపించింది. సో, అందుకని ఒకటే ఇక్కడ పెట్టేసి మిగతా అన్నీ తీసేశాను. ఈ గొబ్బెమ్మలు అన్నీ కూడా ప్లే డౌతో చేశానండి. మీకు ఈ థీమ్ ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. బట్ చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోయింది. ప్రతిసారి భోగి, సంక్రాంతి, కనుమకి చాలా మంచిగా బ్యాక్ డ్రాప్స్ అన్నీ చేసి, పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం కదా! దానికోసం అయితే చేసుకుంటాను. బట్ నాకు ఈసారైతే అస్సలు కుదరలేదు. వర్క్, తర్వాత కిడ్స్ యాక్టివిటీస్‌తో. అందుకని ఇంక లాస్ట్ మూమెంట్‌లో ఏదో ఒకటి చేయాలని చెప్పైతే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఒక కార్డ్‌బోర్డ్ తీసుకొని ఇలా కుండలాగా గీసేసుకొని దాంట్లో ఒక చిన్నగా ముగ్గయితే వేసుకున్నాను. ఇంకొక కార్డ్‌బోర్డ్ తీసుకొని, ఇలా సర్కిల్స్ లాగా గీసుకొని, మళ్ళీ మధ్యలో కొన్ని ఫ్లవర్స్ కూడా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఏంటంటే, మధ్యలో స్టిక్ చేసేసుకున్నాను. నా దగ్గర చిన్న చిన్న ఫ్లవర్స్ మాదిరివి ఉన్నాయి. అవి కూడా ఏంటంటే, మధ్యలో స్టిక్ చేసుకున్నాను. గ్లూ గన్‌తో ఏంటంటే, మనకి ఈజీగా ఇలా స్టిక్ అయిపోతాయి. సో, డిఫరెంట్ కలర్స్ పెయింట్ వేసేసుకొని స్టిక్ చేసుకున్నాను. ఈ మధ్యలో పెట్టాను కదా ఫ్లవర్స్, అవి డాలర్ ట్రీలో దొరుకుతాయన్నమాట. అవి కూడా స్టిక్ చేసేసుకొని, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను కదా!
ఆ పాట్‌కైతే ఇలా స్టిక్ చేసుకున్నానండి. సో, మధ్యలో డెకర్‌కి మధ్యలో భోగి పాట్ అయితే ఇలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను డాలర్ ట్రీలోనే నాకు ఈ 2 బౌల్స్ కనిపించాయి. మనం సంక్రాంతి కుండల్లాగా పెడతాం కదా! దానికోసం అయితే ఇవి తీసుకున్నాను. దీస్ ఆర్ ఆల్ లాస్ట్ మినిట్ డెకర్ అనమాట. ఇలా స్టిక్ చే 2 బౌల్స్ పెట్టేసుకొని, స్టిక్ చేసుకొని, దాని మీద చిన్నగా ముగ్గు వేసుకొని, ఈ హ్యాంగింగ్స్ కూడా అక్కడే దొరికాయి. అవి కూడా ఇలా స్టిక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ కింద ముగ్గు పీట అయితే నేనే చేసుకున్నానండి. అది ఎలా చేసుకున్నాను అనేది మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ ఆవు దూడ కూడా కట్ చేసుకొని, ఇవన్నీ కూడా ఇంకా ప్రింటౌట్స్, తర్వాత ఈ క్యాన్వాస్ బోర్డ్స్ కూడా నేను డాలర్ ట్రీలో తీసుకొని వాటి మీద అయితే ముగ్గు వేసుకున్నాను. అండ్ కొన్ని కైట్స్ తయారు చేసుకొని, అండ్ చెరుకు గడలు కూడా డీఐవై, అన్నీ షూట్ చేయలేదు. బట్ ఈ డీఐవై చాలా ఈజీ అండి. సో, నెక్స్ట్ అయితే కాస్కోకి వెళ్ళాము. కాస్కోకి వెళ్ళి ఇంకా హడావిడి అయిపోతుంది సాటర్డే, సండే అని చెప్పి. మెయిన్‌గా ఈ కాస్కో ట్రిప్ ఏంటంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ కొన్ని గ్రాసరీస్ అనమాట. వాటి కోసమైతే తీసుకున్నాను. మనకి పండగే కానీ ఇక్కడ స్కూల్స్ పండగ ఉండదు కదా! సో, మార్నింగ్ పిల్లల్ని పంపించడానికి కొన్ని రెడీ టు ఈట్ స్నాక్స్ అవి తీసుకున్నాము. నాకు ఇక్కడ ఆర్గానిక్ జింజర్ దొరికింది. $6.99. ఎవరైనా గ్రో చేయాలి అంటే అవి బావుంటాయి అని షేర్ తీసుకున్నాను. అండ్ మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ క్యాప్సికమ్ ఏంటంటే మనము పిజ్జా చేసుకునేదానికి బావుంటాయండి. అందుకనే అవి ఎక్కువగా తీసుకుంటా. అండ్ అవకాడోస్ అయితే రెగ్యులర్‌గా తీసుకునేవే. నెక్స్ట్ అయితే నేను ఈసారి ఈ చీజ్ పాస్తా ట్రై చేశామండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి. నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్ అండ్ ఫ్లేవర్స్ అనమాట. జస్ట్ ఒక ఒక 12 బౌల్స్ ఉంటాయి. అవి జస్ట్ మనం మైక్రోవేవ్‌లో ఒక 3 మినిట్స్ కానీ పెట్టాము అంటే వాటర్ యాడ్ చేసి పాస్తా అయితే రెడీ అయిపోతుంది. రెగ్యులర్‌గా కాదు, ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఇలా హడావిడిగా ఉన్నప్పుడైతే ఇవి బావుంటాయని అనిపించింది. అండ్ కార్న్స్‌లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవి కూడా పిల్లలకి చాలా నచ్చాయండి. అందుకని అవి కూడా తీసుకున్నాము. అండ్ ఆబ్వియస్‌గా మిల్క్ అస్సలు మామూలుగానే చలి. ఇక్కడికి వెళ్ళామంటే ఈ మిల్క్ జోన్‌కి పరిగెత్తాల్సిందే. సో, ఇంకా కాస్కో ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చి కొన్ని స్వీట్స్ అయితే చేద్దామనుకున్నాను. అసలు ఈ క్లైమేట్‌కి అసలు చేయబుద్దే అవ్వట్లేదు. బట్ సంక్రాంతి అంటేనే స్వీట్స్ కదా! సో, అందుకని ఏదో కొన్ని చేశాను. ఇంకా పెండింగ్ ఉన్నాయి చేయాలి. ఫస్ట్ అయితే మా నెల్లూరు స్పెషల్ మలై కాజా చేస్తున్నాను. సో, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని దానిలో లైట్‌గా కొంచెము బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కలర్ బాగా వస్తుందండి యాడ్ చేస్తే. సో, ఇట్లా బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు షుగర్ పాకం పట్టుకోవాలి కదా! నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది పాకం కోసము. దీనికైతే తీగ పాకం రావాలి. అంటే మనము గులాబ్ జామ్‌కి ఎలా వస్తదో అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కోవా ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా! దాంట్లో కొంచెం మైదా యాడ్ చేసుకొని, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలనమాట. మిక్స్ చేసుకొని ఇలా బాల్స్ లాగా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే మంచిగా డవ్ రెడీ అయిపోతుంది. తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసేసుకొని మనం ఫ్రై చేసుకోవడమే. అసలు నెల్లూరు స్పెషల్ మలై కాజా అసలు ఇక్కడ అన్ని స్వీట్స్ దొరుకుతాయి కానీ ఈ మలై కాజా అస్సలు దొరకదండి. అందుకని అప్పుడప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీకు కానీ రెడీమేడ్ కోవా దొరికితే దాంతో ఈజీగా చేసేసుకోవచ్చు. బట్ కోవా కూడా నేను ఇంట్లోనే చేద్దాం అనుకోని ఇలా ట్రై చేశాను. సూపర్‌గా అయితే వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నెల్లూరులో మలై కాజా ఎక్కడ ఇష్టమో కామెంట్ చేయండి. సో, పాకంలో కొంచెం యాలక్కాయల పొడి కూడా యాడ్ చేసేసుకొని ఈ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా ఈ పాకంలో వేసేసేయాలి వేడిగా ఉన్నప్పుడే. సో, డీప్ ఫ్రైలో కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే బావుంటుంది. సో, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పాకంలో యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే ఉంచాలండి మోస్ట్‌లీ. ఉంచితే మనకి యమ్మీ నెల్లూరు స్పెషల్ మలై కాజా అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి ఈ స్వీట్ ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో, పైన ఏంటంటే కొన్ని ఆల్మండ్స్‌తో అయితే గార్నిష్ చేసుకున్నాను. అసలు సంక్రాంతి వరకు ఎక్కడ ఉంటాయండి ఇవి. ఆ రోజుకి ఆ రోజే అయిపోతాయి.
వాటిలతో పాటు కొన్ని బాదుషా, పప్పు చెక్కలు కూడా చేశాను. ఇంకా బాదుషా రెసిపీ అందరికీ తెలిసిందే. అందుకనైతే షేర్ చేయట్లేదు. ఇంకా మాకు మండే కదా ఫెస్టివల్, సండే ఉంది. ఇంకా ఆ రోజు కొన్ని అరిసెలు చేద్దామని అనుకుంటున్నాను. బట్ నెల్లూరు అదే మా ఊరి నుంచి నెల్లూరు కదా! అక్కడి నుంచి అత్తయ్య గారు వాళ్ళు పార్సెల్ పంపిస్తా అన్నారు. వాటిల్లో కొన్ని స్వీట్స్ ఉంటాయని చెప్పి నేను అరిసెలైతే చేయలేదండి. నాకు అసలు ఎప్పుడు చేసినా ఫ్లాప్ అవుతాయి. నెక్స్ట్ పప్పు చెక్కలకేంటంటే కొంచెం వెన్న తీసుకొని అండ్ రెడీమేడ్ బియ్యపిండి తీసుకున్నాను. నాకు రెడీమేడ్‌తో కూడా బానే వస్తాయి. సో, దానిలో కొంచెం వేసినపప్పు, అల్లం, పచ్చిమిరపకాయలు వేసేసుకొని అండ్ కొన్ని కరివేపాకు కూడా వేసేసుకొని ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత వాటిలతో జస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్‌లో నేను ఇంగువ కూడా కొంచెం వేసుకొని ఇంకైతే డవ్ రెడీ చేసుకుంటున్నాననమాట. నేను నార్మల్‌గా ఈ టిష్యూ పేపర్ ఉంటుంది కదా! దాని మీద నేను ఇవి చెక్కలొత్తుకుంటానండి. నాకు వాటిలతో చాలా బాగా వస్తాయి. నాకైతే అది బెస్ట్ మెథడ్ అనిపిస్తుంది. సో, ఇలా స్టోర్ బ్రాట్ రైస్ ఫ్లోర్‌తో కూడా పప్పు చెక్కలైతే నేను ప్రతిసారి చేస్తాను. నాకైతే బానే వస్తాయి. చాలా క్రిస్పీగా వస్తాయండి. బటర్ వేస్తాం కాబట్టి చాలా బాగా వస్తాయి. సో, ముక్కోటి ఏకాదశి కాబట్టి ఇంకా టెంపుల్‌కి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ రోజు మా డే కంప్లీట్ అయిపోయిందండి. ఇదండి చిన్న మినీ వ్లాగ్ ఆహ్, సంక్రాంతి డీఐవై అండ్ పిండి వంటలు. మీకెలా అనిపించింది? మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అను వ్లాగ్స్.